దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. ప్రభు నామమును ప్రార్థన చేయవారు రక్షించబడతారు. ప్రార్థన చేయండి, రక్షించబడ్డానికి సహాయపడండి. దయచేసి చెప్తున్నా, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. సామెతలు గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరము, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. ఒక నెమ్మది, ఒక ఉద్దేశము, ఒక గురి లేకపోతే తనకి నష్టం కలుగుతుంది. మనం వెళ్తున్న మార్గం ఏటో తెలియకపోతే నష్టం కలుగుతుంది. డబ్బు సంపాదించాలి, లోకంలో జీవించాలి అంటే అది తన దుర్గతిని తాను కాపాడుకోకపోవటమే, తన చుట్టూ కంచె వేసుకోకపోవటమే, దేవుని దయ పొందుకోవటమే అవుతుంది. ఎందుకంటే శ్రద్ధ గల వారి యోచనలు లాభకరము. శ్రద్ధగా ఆలోచన చేసి నెహెమ్యా యొక్క జీవితంలో తాను తన సహోదరులు అడిగితే వాళ్ళు యెరూషలేము కాల్చబడింది. యెరూషలేము అగ్గితో కాల్చబడింది, అవమానపరచబడింది. దాంట్లో ఉన్న ప్రజలు నాశనానికి కొనుకోబడ్డారు. కొంతమందిని అయితే హతం చేశారు, కొంతమంది బానిసలుగా తీసుకెళ్లారు, కొంతమందిని చంపేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ చంపేశారు. బానిసలుగా లోబడిన వారిని బానిసలుగా తీసుకువెళ్ళారు. ఇలా యెరూషలేము నాశనం అయిపోతున్నప్పుడు చూడండి, పాత గుమ్మము హోసేయు కుమారుడు యెహోయాదాబు బెన్యోదా తలుపులు నిలిపారు. దీనికి సపోర్ట్ ఎవరు చేశారు? పాత గుమ్మము నిలబెట్టడానికి సపోర్ట్ ఎవరు చేశారు? నెహెమ్యా ప్రార్థన చేశాడు కాబట్టి, రాజు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళి తన పనిని పూర్తి చేయడానికి, తన యొక్క పనిలో నైపుణ్యతను గుర్తించాడు కాబట్టి రాజు, దేవుడు ప్రార్థన విన్నాడు కాబట్టి ఆ మార్గము సరళమైంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ పాత గుమ్మము కొంతమంది పని అప్పగించబడింది. వాళ్ళు శ్రద్ధగా పని చేసేవారు, శ్రద్ధగా పనిని వహించేవారు. దేవుని కరుణాహస్తము గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదుము రండి అని సెలవిచ్చాడు. రండి, మరలా ప్రాకారాలు కడదాం, మరలా ద్వారాలు నిలబెడదాం, యెరూషలేము యొక్క ప్రాకారాలు మరలా కట్టి మనం దేవుణ్ణి మహింపరుద్దాం అని చెప్పినప్పుడు దేవుని కరుణాహస్తము, దేవుడు దయ పొందుకున్నాడు నెహెమ్యా. ఇలా ఈరోజు మనం దయ పొందుకున్నాం. ఆ మాటలు వింటున్న మనకి ఆ దయ కలిగింది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం అయితే, యోహాను గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు, దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. చూడండి, మనిషిలాగే వచ్చాడు లోకంలోకి. ఆదాముని అవను మోసం చేశాడు, తన యొక్క అధికారాన్ని చేజిక్కించుకున్నాడు, లోకాన్ని అంతా భ్రష్టం చేసేసాడు, రాజ్యాలన్నీ పాడు చేసేసాడు. మనుషులు నరకానికి వెళ్ళిపోతుంటే దేవుడు గిజగిజలాడిపోయి, అయ్యో నేను ఒక నూతన క్రియ చేయకపోతే, నేను ఒక కార్యము చేయకపోతే ఈ ప్రజలు నరకానికి వెళ్ళిపోతారు కదా అని
తాను ఉద్దేశించి అనాది సంకల్పం ప్రణాళికలు తన కుమారుణ్ణి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. అలా కొంతమంది శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గల యోచన ఎవరు? అబ్రహామును చూశాడు. దేవుడు ముందరే చూస్తాడు. నీ అధ్యాయాన్ని చదివేసి నిన్ను పిలుస్తాడు. ఎందుకు? పెంట కుప్ప మీద వారిని పిలుస్తాడు. అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహాముని కుమారుని ఇవ్వాలన్నప్పుడు దానికి ఒడంబడిక చేసుకుని ఆ కట్టుబాటులకి కట్టుబడి ఉండి ఆ యొక్క నీ కుమారుని కాదు నా కుమారుని ఇచ్చే రోజు వచ్చిందని తన కుమారుని ఇచ్చి ఈ లోకాన్ని మరలా తన ఆత్మతో దాహము తీర్చి ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలని ఆశతో దేవుడు ఒక సంకల్పము, ఉద్దేశము కలిగి ఉన్నాడు. అదే దేవుని కరుణాహస్తం గురించి రాజు నాకు సెలవిచ్చాడు. రాజు ఎప్పుడైతే సెలవిచ్చాడో నెహెమ్యా గుమ్మాలు నిలబెట్టాడు, గొర్రెల గుమ్మము నిలబెట్టాడు, గుర్రపు గుమ్మము నిలబెట్టాడు, పాత గుమ్మము నిలబెట్టాడు, పెంట గుమ్మము నిలబెట్టాడు, నీటి గుమ్మము నిలబెట్టాడు. ఇలా ప్రతి ఒక్క గుమ్మానికి కొన్ని కథలు, కొన్ని సందర్భాలు, కొన్ని విశేషాలు ఇమిడి ఉన్నాయి. వారి లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్ తలుపులు నిలబెట్టారు, పునఃప్రారంభం చేశారు. ఎజ్రా వచ్చాడు. ప్రతి ఒక్కరూ తన పనిని శ్రద్ధగా చేసినప్పుడు మన జీవితంలో ఆత్మల సంపాదన కోసం తన ద్వారబంధకాల్లో యేసయ్య మనకు ద్వారము ప్రవేశింపక వేరొక మార్గము ఎక్కువాడు. అంటే సైతాను ఎన్నో శత విధాలుగా మనల్ని లాగుతాడు. అయినప్పటికీ మన గురి గమ్యం ఏమిటంటే దేవుని పరిశుద్ధ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఎంత బలహీనుడు అయినావు, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్తుంటే దేవుడు నీకు మార్గాలు, ద్వారాలు తెరుస్తాడు. ద్వారాలు తెరిచినప్పుడు శ్రద్ధ గర్వారి యోచనలు లాభకరమంట. తాళిమె లేక పని చెయ్యవాడికి నష్టమే ప్రాప్తించును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. చూడండి, దేవుని పని చేసినప్పుడు నీ నెమ్మది ఉంటుంది. నీకు ఆయన కాపరి అయినప్పుడు నీకు లేమి ఏంటండి? నీకు సంతోషం, సమాధానం. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు, మనకి ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే మీ సాక్ష్యం బాగుందో మీ యొక్క గురి గమ్యాలన్నీ కూడా ద్వారాలు తెరవబడతాయి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు ఏంటండి నాయన, నీకు స్తోత్రాలు. మా హృదయాలు పరిశీలించేవాడు నీవే తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు నీవే తండ్రి. మత్స్యపు గుమ్మము, ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల కోసం నాయన నీ కృపను అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. మత్స్యపు గుమ్మంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనం బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.